అపార్ట్ ఫ్రమ్ దిస్ మూవీ కెరియర్ అండ్ ఆల్, మీరు ఒక ఐటీ ఎంప్లాయీ అండ్ టీచర్ కూడా అన్నారు కదా. సో అక్కడి నుంచి మళ్ళీ సినిమాకి ఎలా అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటుంటే ఒక పర్టికులర్ ఏజ్ నుంచి ట్రై చేసి రావటం వేరు, సమ్ పర్టికులర్ టైం వరకు మీ కెరియర్ వర్క్ అంతా చేసుకొని అక్కడి నుంచి డ్రాప్ అయ్యి మళ్ళీ సినిమాకి రావడం అనేది అది డిఫరెంట్ స్టోరీ. సో ఎలా జరిగింది సార్? సో ఇన్సిడెంట్లీ నేను నా వర్కింగ్ వచ్చి నేను ఇంటర్మీడియట్ అప్పుడే నేను స్టార్ట్ చేశానండి. లైక్ ఏంటంటే అప్పుడు నేను ఎన్ఐటి నిట్ కంప్యూటర్స్ ఎన్ఐఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని. సో దాంట్లోనే వెకేషన్ సమ్మర్ హాలిడేస్ అప్పుడు అంబాసిడర్స్ ఆఫ్ ఎన్ఐటి అని ఏఓఎన్ అని అంటే డిఫరెంట్ కాలేజెస్కి వెళ్ళి ప్రెజెంటేషన్స్ ఇచ్చి సమ్ కైండ్ ఆఫ్ ప్రమోషనల్ యాక్టివిటీ అనమాట. సో సెమినార్స్ కండక్ట్ చేసి స్టూడెంట్స్ని వచ్చి ఎన్రోల్ చేసేటట్టు చేయాలన్నమాట. సో అది యాక్చువల్గా నేను స్టార్టింగ్ నా కెరీర్ స్టార్ట్ చేశాను, ఇంటర్మీడియట్లోనే స్టార్ట్ చేశాను. తర్వాత గ్రాడ్యువల్లీ రాజమండ్రి సరౌండ్ అంటే అదే ఎన్ఐటీలో ఒక బ్రాంచ్ మేనేజర్గా చేయడం, అలాగా యాప్టెక్ అని మన ఎరీనా మల్టీమీడియా వాళ్ళది యాప్టెక్ అనేది మల్టీమీడియా సెక్టర్. సో వాళ్ళది ఫ్రాంచైజీ తీసుకుని రన్ చేయడం. ఇన్సిడెంట్ అదే సేమ్ టైంలో ముందు ఆర్ట్స్ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. అదే కాలేజ్లో వెళ్ళి నేను విజిటింగ్ ఫ్యాకల్టీగా కంప్యూటర్స్ టీచ్ చేయడం. అండ్ అది అయిన తర్వాత మళ్ళీ ఎస్కేఆర్ కాలేజ్ ఫర్ ఉమెన్, కందుకూరు రాజలక్ష్మి కాలేజ్ ఫర్ ఉమెన్స్ కాలేజ్ అంటారు, దాంట్లో కూడా కంప్యూటర్స్ టీచ్ చేయడం జరిగింది. సో అది అయిపోయిన తర్వాత హైదరాబాద్లో ఆఫర్ వస్తే ఇంకా హైదరాబాద్ మూవ్ అయ్యాను అనమాట. అండ్ ఈ లోపల అంటే లైక్ చాలా చిన్నగా అంటే లైక్ ఇప్పుడు హార్డ్వేర్ సైడ్ సాఫ్ట్వేర్ అంటే లైక్ సిస్టమ్స్ అసెంబుల్ చేయడం. అండ్ అప్పట్లో ఏంటంటే వీడియో టు సిడి కన్వర్షన్ కొత్తగా వచ్చింది అప్పట్లో. యా, సో అప్పుడు తర్వాత అంటే మా ఇంట్లో ఏంటంటే మొత్తం సీడీలు సీలింగ్ ఉంటుంది అనమాట. యా, అంటే అన్ని సీడీలు బంద్ చేసాం అనమాట తెలియక మొదట్లో. అంటే దానికి యాక్చువల్గా ఏంటంటే గ్రాఫిక్ కార్డు ప్రాపర్ ఏదైతే నేను స్టార్ట్ చేశాను బిజినెస్ దాన్ని పీసీ నేనే అసెంబుల్ చేసుకున్నాను. నేను మా ఫ్రెండ్ వెళ్ళి ముందు చెన్నై వెళ్ళి కావాల్సిన పెరిఫరల్స్ అన్ని తెచ్చుకొని, అప్పుడు ఇంత వెబ్ అంతా ఏం లేదు. ఇట్స్ లైక్ ఏంటంటే మన పీసీ క్వెస్ట్ ఇవన్నీ మ్యాగజైన్స్ ఉండేవి. మ్యాగజైన్స్ ఉండేవి. పీసీ క్వెస్ట్ అంటే మనకి నెట్ కూడా అంత లేదు. ఎక్కడో అప్పట్లో 100 రూపీస్ ఎంత ఉండేది పర్ అవర్ బ్రౌజింగ్ కాస్ట్ అంతా, కెఫేకి వెళ్ళి చేయాలని. సో ఈ నాలెడ్జ్ అంతా ఏంటంటే మ్యాగజైన్స్ వచ్చావు బాగా, మంత్లీ మ్యాగజైన్స్ వచ్చాయి అనమాట. ఆ మ్యాగజైన్స్లో చూసుకొని మొత్తం వెళ్ళి అసెంబుల్ చేసి అలా ట్రయల్ అండ్ ఎర్రర్ మీద. అండ్ తర్వాత ఏంటంటే మధ్యలో ఎక్కడ ఏ చిన్న ఫ్లక్చువేషన్ వచ్చినా సీడీ పోయేదనమాట బంద్ చేసేటప్పుడు. సో అలాగా. అండ్ హెచ్పి వచ్చే గోల్డ్, అప్పుడు హెచ్పి గోల్డ్ అని వచ్చే స్పెసిఫిక్గా దీనికి ఏంటంటే వీడియో టు అండ్ మన ఎస్పెషల్ ఏంటంటే మ్యారేజ్ ఫంక్షన్స్ అవన్నీ ఉంటాయి కదా. సో వాళ్ళు బాగా కన్వర్ట్ చేసుకున్నారు. ఎందుకంటే సీడీ అంటే మళ్ళీ ఇదే వీడియో క్యాసెట్ అయితే పోతుంది అని చెప్పి డిజిటల్ ఫామ్లో లైఫ్ టైం ఉంటుంది. జనరేషన్ అనేది అయిపోయిన తర్వాత సీడీస్ వచ్చాయి. సో అప్పుడు ఆ జనరేషన్ ఫేజ్ మారే టైంలో ఇదంతా చేశాను అనమాట యాక్చువల్గా. సో అలాగా ఆ కైండ్ ఆఫ్ హార్డ్వేర్ యాక్టివిటీ ఫస్ట్ నా పీసీ నేనే అసెంబుల్ చేసుకున్నాను. తర్వాత ఫ్రెండ్స్ చేసాం. అది నార్మల్గా టైం పాస్కి అయి ఉండేది, తర్వాత హాబీగా ఉండేది. తర్వాత అదే కమర్షియల్ యాక్టివిటీ అయిపోయింది. ఈస్ట్ గోదావరిలో ఉన్న ప్రతి ఇండస్ట్రీకి హార్డ్వేర్ సప్లై చేయడం. అండ్ తర్వాత ఏంటది మన సేమ్ ఇదే ఉమెన్స్ కాలేజ్లో ల్యాబ్స్ కూడా కంప్యూటర్ సప్లై చేయడం, ఇయర్లీ ఏఎంసీ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ చేయడం. సో అలాగా మాకు సెపరేట్గా ఒక ఆఫీస్ కైండ్ ఆఫ్ థింగ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో మా టీం అంతా అక్కడ ఉండేవారు. ఆ కైండ్ ఆఫ్ థింగ్ చేసి తర్వాత హైదరాబాద్ మూవ్ అవ్వడం జరిగింది అనమాట.